Hi everyone, you are watching Telangana Today News channel. Telangana United Electricity Employees Union protested against the government's plan to hand over bill collection to Adani. The protesting employees expressed their opposition to any form of privatization. This is not a secret document. That is public property. SPDCL అయినా MPDCL అయినా ట్రాన్స్కో అయినా జెన్కో అయినా ఇది పబ్లిక్ సెక్టార్. ప్రజల ఆస్తి. 4 కోట్ల మంది కరెంటు బిల్లుల ద్వారా కట్టినటువంటి డబ్బులతో కొన్నటువంటి సంపాదించినటువంటి ఆస్తులు ఇవన్నీ. అటువంటి ఆస్తుల్ని ఈ రోజున ఆదానికి ఇస్తాను, అంబానీకి ఇస్తాను, ఎవరు ఇంకొకరికి ఇస్తానంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 55,000 మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇక కొత్త సంగతి చెప్పండి, మీరు చెప్పండి, మా ఉద్యోగులు ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులే కాదు, ఓఎన్ఎం స్టాఫే కాదు, ప్రొఫెషనల్ స్టాఫ్, ఇంజనీర్లు, ఆర్టిజన్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు రక్షణ కల్పించండి, మాకు రక్షణ కల్పించండి. మాకు రక్షణ కల్పిస్తే ఎంత పెద్ద ఫైల్ మ్యాన్ అయినా, ఎంత తోపైనా వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేసే సత్తా మా కార్మికులకు ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మీకు రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, మీకు రాజకీయ అనుబంధాలు ఉంటే ఉండొచ్చు, ఉండనివ్వండి. మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి. కానీ మా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎస్పీడీసీఎల్ ని, సౌత్ సర్కిల్ ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారన్నారని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎవరిచ్చారు మీకు హక్కు? ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా. Thanks for watching Telangana Today News. For more updates, subscribe our channel, like, comment, and don't forget to share.